1946 ఈ సంఘటన జరిగిన రోజు. ఈ సంఘటన కనుమతులో జరిగింది. ఆనాడు హైదరాబాద్ భారత ప్రభుత్వంలో లేక భారతదేశంలో భాగం కాదు, ఒక సంస్థ. అయినా ఆ సంఘటన విన్న తర్వాత సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ యొక్క అధ్యక్షుడు తెలంగాణకు వచ్చాడు. వచ్చి దురదృష్టవశాత్తు వాళ్ళు దిగింది మాత్రం విష్ణు రామచంద్రన్ గారి ఇంట్లోనే దిగాడు. దిగి మమ్మల్ని అందరినీ సాక్ష్యానికి పిలిచాడు. అప్పుడు జరిగిన సంఘటన కింద కూడా ఎంక్వైరీ జరిగింది. అలాంటి మనిషి యొక్క దొడ్డి కొమరయ్య యొక్క చావు కొద్దిలో సిద్ధాంతాన్ని మనం ఖండిస్తున్నప్పుడు ఎందుకు ఈ 66 ఏళ్ల తర్వాత ఇది జరుగుతున్నది ఒకసారి ఆలోచిస్తే, ఆ ఉద్యమంతో ఇతర దేశాలు పాఠాలు నేర్చుకున్నాయి. ఇతర దేశాలు దాంతో ఉత్తేజం పొందాయి. మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవలసిందేనో అంత నేర్చుకోలేదని నేను అనుకుంటున్నాను. ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉన్నాయి. ఆ సంఘటనే నేను ఒకసారి పునరావృతం చేసుకుంటాను. ఈ సంఘటన పాలకుర్తిలో ఐలమ్మ సంఘటన జరిగిన తర్వాత జరిగింది. పాలకుర్తిలో జరిగిన ఐలమ్మ సంఘటన ఉస్నూరు రామచంద్రారెడ్డి యొక్క అహమును దెబ్బతీసింది. అప్పటి వరకు ఉస్నూరు రామచంద్రారెడ్డి గారిని ఎదిరించిన మనిషి లేడు. ఊళ్ళో అడుగు పెట్టాలన్నా, ఏ ఊళ్ళో 60 గ్రామాల్లో ఏ ఊళ్ళో అడుగు పెట్టాలైనా కానీ దొరవారి యొక్క పర్మిషనే కావాలి. ఎక్కడ మంచినీళ్ళు దొరకాలన్నా దొరవారి పర్మిషన్ ఉంటేనే దొరుకుతుంది. ఇది నేను కథలుగా చెబుతూ లేను, అనుభవించి చెప్తున్నాను మాత్రమే చెప్పదలిచా. ఇది ఆనాడు ఉండే పరిస్థితి. చాకలి ఐలమ్మ యొక్క సంఘటన మొట్టమొదటిసారి రామచంద్రారెడ్డి యొక్క అహనాన్ని దెబ్బతీసింది. పాము పడగ విప్పి ఎప్పుడు కసి తీసుకోవాలని అంత ఆతృతతో ఉన్నాడు. ఇప్పుడే మా బాలకృష్ణ మాట చెబుతూ అన్నాడు కదా, అంటే పావులకు కూరలు తీశారు అని చెప్పారు. కానీ పావులు కూరలు తీయడం కాదు, పావుల యొక్క విషంతో ఎంతమంది బలయ్యారో మీకు చెప్పడానికి మాత్రమే కూర్చున్నానని మాత్రమే చెప్పదలిచారు. అది ఒకసారి మీరు ఆలోచించండి. పాలకుర్తి యొక్క సంఘటన జరిగిన తర్వాత ఉస్నూరు లోపల పోలీసు వారు కార్యకర్తలందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా అమానుషంగా ప్రవర్తించారని మాత్రమే చెప్పగలిగారు. ఆనాడు నోటులో మూత్రం పోసింది ఎవరి నోట్లోనో కాదు, ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి గారి నోట్లో మూత్రం పోశారు పోలీస్ స్టేషన్ ముందు. మంచినీళ్ళు అడిగితే ఏ యొక్క నోట్లో, తర్వాత కె రామచంద్రారెడ్డి, కట్టుకుంటు రామచంద్రారెడ్డి, మూడవది యాదగిరిరావు, వీరందరూ కూడా మహాత్యాగు. అంత కోపం మీద ఉండే విష్ణు రామచంద్రారెడ్డి
పోలీసు వారందరూ కూడా ఆనాడు ప్రజలందరినీ ఎత్తుందో ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో, పాలకుర్తి సంఘటనలో పాల్గొన్నారో వారందరినీ ప్రతి ఊళ్ళో అరెస్టు మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు 42 రోజుల యొక్క సమ్మె జరిగింది మన దగ్గర. సమ్మె జరుగుతున్నప్పుడు పరిపాలకులు మాట్లాడరు, మనసులో పెట్టుకుంటారు. సమ్మె అయిపోయిన తర్వాత వారి తలకా చూపిస్తారని మాత్రమే చెప్పదలిచారు. ఇది ఆనాడు భూస్వాములు చేశారు, ఈనాడు ప్రజాస్వామిక ముసుగులో ఎన్నుకున్న వాడిన భూస్వాములు చేస్తున్నారని మాత్రమే చెప్తున్నారని మనం చేస్తూ ఉన్నా. ఇది మొదటి గుణపాఠం మనం నేర్చుకోవలసింది. చాలా అరెస్టు చేశారు. అరెస్టు చేసుడు కాదు, ఈనాడైతే జీతాలు కోసారనుకుందాం, ఇంక్రిమెంట్ ఆపేయాలనుకుందాం, సస్పెండ్ చేశారనుకుందాం. అప్పుడైతే మనుషులను చంపడానికి కూడా గుండాలను ప్రవేశించాడు. ప్రతి ఊళ్ళో పట ఎవరెవరెత్తున్నదో ఐలమ్మ యొక్క సంఘటనలో పాల్గొన్నారు వాళ్ళందరినీ చంపడానికి కోసమై గుండాలను ఉపయోగించారు. కానీ ప్రజలు ఊరుకోలేదు. ఎంత పట్టుదల రామచంద్రారెడ్డిలో పెరుగుతూ వచ్చిందో అదే పట్టుదలతోని ప్రతి ఊరిలో కూడా ప్రజలు సమీకృతమయ్యి ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ ముందుకు వచ్చి రేపటి ప్రోగ్రాం ఏమిటో చెప్పండి అని ప్రజలు అడిగాలని మేము మనం చేస్తూ ఉన్నాం. అంటే ఒక సంఘటన జరిగితే ప్రజలు ఎంత మీరు అనుకుంటారు కదా, అంటే ప్రభుత్వం అలచినట్టయితే, ప్రభుత్వం ఎంతో అన్యాయం చేస్తే ప్రజలు భయపడతారు అనుకుంటారు. ప్రజలు రెచ్చిపోతారు. రెచ్చిపోయి దీన్ని మనం కూడా ఎదుర్కోవాలనేటువంటి పట్టుదల పెరిగిస్తుందని మనం చేస్తున్నాం. అదే మాదిరిగా మన సమ్మె జరిగిన తర్వాత ప్రభుత్వం అనుకుంటున్నది కదా, అంటే ఇంక్రిమెంట్కి వస్తే లేక సస్పెండ్ చేస్తే ప్రజలు బెదిరిపోతారని అనుకుంటారు. కానీ ప్రభుత్వం పైన కూడా కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో అదే పట్టుదలతో దాని యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మాత్రం ఇప్పటికి ప్రజల గతంలో ప్రభుత్వాలకు అర్థం కాలేదని మనం చేస్తూ ఉన్నాం. ప్రతి రోజులో ప్రతి ఊళ్ళో పట ప్రజలు సమీకృతం అయ్యేది. రేపటి ప్రోగ్రాం ఏమిటి చెప్పండి అని అడిగేది. ప్రజలు అడుగుతారు. ఎప్పుడైతే ఉద్యమం ఆరంభం చేసేది నాయకుల చేతిలో ఉంటుంది, కానీ ఉద్యమాన్ని ముగించేది నాయకుల చేతిలో ఉండదని మాత్రమే చెప్పదలిచారు. మీకు అనుభవం, మీరు ఎప్పుడు మిలిటరీ కాదు. సిట్ డౌన్ అనగానే కూర్చుండడానికి, స్టాండప్ అనగానే నిల్చుండడానికి ఇది ఉద్యమాలు కావు. ఇవి ప్రజలు ఉద్యమానికి మొదలుపెట్టిన తర్వాత సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగాలనే పట్టుదల ప్రజల్లో ఉంటుందని మాత్రమే చెప్పదలిచారు. ఆ పట్టుదల నేను ఆనాడే 46లో చూశాను. ఆ పట్టుదలతోనే ప్రతి ఊరిలో పట ఇలాంటి సమీకృతం జరుగుతుండేది. విష్ణువుకు దగ్గర ఉన్నటువంటి ఒక కడివెండిలో పట, ఆ కడివెండి గ్రామంలో కూడా ఇదే విధంగా జరిగేది. ఎందుకు కడివెండి గొప్పతనం ఏమిటి? ముసలూరులో రామచంద్రారెడ్డి గారు రాజ్యం వెళ్తే కడివెండి లోపట ముసలూరు రామచంద్రారెడ్డి గారి యొక్క తల్లి ఎత్తుమలో రాజ్యం వెళ్ళేది. కడివెండి కూడా ఎత్తుమలో విష్ణువు రామచంద్రారెడ్డి గారి ఆధీనంలోనే ఉండేది. కానీ ఆమె యొక్క గొప్పతనం మీరే ఆలోచించండి. ఎవరైనా వెళ్ళి అమ్మా నాకు ఇది అన్యాయం జరిగిందని ఆయన దగ్గరికి వెళితే, నీకు నేను అమ్మనారా? ఈ మాట నేను కళ్ళారా విన్నాను. నీకు నేను అమ్మనారా? మీ నాయనతో నేను సంసారం చేసినారా? ఇదారా నన్ను అడిగే దొరసాలని పిలవాలి, కానీ అతని మమ్మల్ని హెచ్చరించారు. ఆయన అడిగేస్తూ ఉన్నా. ఆనాడు ఉన్నటువంటి సంబోధన అది మాకు. మేము అమ్మా నెత్తుతో పోతే అమ్మా అనే పదానికి చూడాలి ఏమర్థం తీస్తాడో ఒకసారి మీరు ఆలోచించాలి. అలాంటి గ్రామం లోపల ప్రజలు సమీకృతం అయ్యారు. ప్రజలు సమీకృతం అయ్యి ఊరేగింపు తీస్తున్నారు. దేనికి వ్యతిరేకంగా?
పోలీసులు అరెస్టులు చేస్తున్నారో ఈ అరెస్టులను ఆపవలసిందని ఆనాడు ఊరేగింపు తీశారు. ఆ ఊరేగింపుకు నాయకత్వం వహించింది దొడ్డి కొమరయ్య కాదు, దొడ్డి మల్లయ్య. అసలు దొడ్డి మల్లయ్యను చంపాలనేటువంటి ఒక ప్లాన్ మనం చేస్తూ ఉన్నాను. దొడ్డి మల్లయ్య దొడ్డి కొమరయ్య యొక్క అన్న. అతను ఊరేగింపుతో నాయకత్వం మంచి ముందు నడుస్తున్నాడు. దొడ్డి కొమరయ్య అతని కన్నా చిన్నవాడు. ఈ ఊరేగింపు దొరవారి సాయుడి దగ్గరికి వచ్చింది. సాయుడి దగ్గరికి రాగానే ఒక పాక లోపట గుండాలు తుపాకీ పట్టుకొని తుపాకీ యొక్క గురి పెట్టి కూర్చున్నారు. ఎవరినన్నా కానీ వాళ్ళ మనం చంపకుంటే ప్రజలు ఈ విధంగానే ప్రతి ఊళ్ళో కూడా ఊరేగింపులు తీస్తారు కాబట్టి వాళ్ళ తప్పకుండా మనం ఒకరిని చంపాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కూర్చున్నారు. అక్కడ ఆ పాకలో కూర్చొని తుపాకీ యొక్క పెట్టెతో కూర్చున్నారు. అక్కడ ఎవరిని చంపాలి? దొడ్డి మల్లయ్యను చంపాలని కూర్చున్నారు వాళ్ళు. కానీ దొడ్డి మల్లయ్య నాయకత్వం వహిస్తూ ముందుకు పోయాడు. పోయంగానే తప్పకుండా దొరవారి ఇంటి ముందరికి రాగానే ఫైరింగ్ అవుతుందని అందరూ కూడా అంచనా వేశారు. ఆ ఫైరింగే జరిగింది. ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఈ దొడ్డి కొమరయ్య అన్నపైన జరిగినటువంటి తుపాకీ యొక్క గుర్తును తన అడ్డ వచ్చి నిల్చున్నాడని మాత్రమే చెప్తున్నాను, మీకు మనం చేస్తూ ఉన్నాను. అది గొప్పదన్నమాట. తన అన్న చేతులలో అతను చనిపోయాడు. అదే పుట్ట అవుతున్నదో దొడ్డి మల్లెకు దాకింది, కాలు పోయింది. దొడ్డి మల్లెకు కాలు పోయింది, దొడ్డి కొమరయ్యతో చచ్చిపోయాడు. ఇది ఆనాడు జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటన పైన ప్రతి ఊళ్ళో పట ఎన్నో ఊరేగింపులు, దొడ్డి కొమరయ్య ఎన్నో ఊరేగింపులు జరిగాయి.